రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలలో నూతన భవనాలను మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశానికి దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లాల కళాశాలలో తయారు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశ చూపుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, కళ్లు లేని కపోతులు మండిపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, రాజరాజేశ్వర సాగరు ఏవి కూడా 8 ఏళ్ల కింద లేవు. తెలంగాణ రాకముందు ఏ ఒక్కటి కూడా ఒక రిజర్వాయర్ లేదు. కానీ వరుసగా ఈ రిజర్వాయర్లు అన్నిటి కిందనే లక్షల ఎకరాల్లోకి నీళ్లు వచ్చిన మాట వాస్తవం కాదా? అక్కడ ఉన్న నీళ్లు వాస్తవం కాదా? కళ్ళకు కనబడతలేవని నేను అడుగుతా ఉన్నా. ఈ పక్కనే కాలువ ఉన్నది, ఎక్కడనో కాదు, కాళేశ్వరం కాలువ వ్యవసాయ కాలేజీని అంటుకునే ఉన్నది. ఇవి నీళ్లు కావా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఏమనుకున్నా, కళ్ళుండి చూడలేను లేమనుకున్నా, రైతులు తెలంగాణలో అనుకుంటున్న మాట ఒకటే. కేసీఆర్ అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. కేసీఆర్ అంటేనే రైతు బంధు కేసీఆర్ అనే మాట ఈ రోజు తెలంగాణ రైతులు తమ గుండెల్లో నిక్షిప్తం చేసుకుని ఉన్నారు. అందుకే తమ్ముడు పాడినట్టు దండగన్న వ్యవసాయం ఈ రోజు పండగ మారే పరిస్థితి. వ్యవసాయ విస్తరణ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు చెప్పుకుంటూ పోతే గంట సేపు చెప్పొచ్చు. నేను ఒకటి కోరుతా ఉన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని, గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా సిరిసిల్ల నియోజకవర్గానికి, మా రాజ సిరిసిల్ల జిల్లాకి ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. తర్వాత వారి ఆశీర్వాదంతో ఈ రోజు వ్యవసాయ కళాశాల బ్రహ్మాండమైన క్యాంపస్ ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మీ ఆశీస్సులతో పూర్తి చేసుకోవడం జరిగింది. కిందికి రాజరాజేశ్వర సాగరు, ఆ కిందికి పోతే